మీరందరూ కలిసి టిఆర్ఎస్ పార్టీని తిత్తిదీసి కోదండానికి వేలాడేసి ఈరోజు కారు గుర్తును కార్ఖానకు పంపించారు. అయ్యా కొడుకులు చెప్తున్నారు కారు కార్ఖానకు పోయింది మళ్ళీ వాపసు వస్తుందని. మాకానే చెప్తున్నాడు సార్ ఇక అది కార్ఖానా నుంచి వాపసు రాదు, తూకానికి అమ్మాల్సిందే, దాని పని అయిపోయింది, అనుం చెడ్డది అని చెప్పి. అందుకే ఇవాళ కేసీఆర్ ఎన్ని చెప్పినా, కేటీఆర్ ఎన్ని అబద్ధాలు మాట్లాడినా, తండ్రి 4 గంటలు కొడుకు 2 గంటలు టీవీ 9లో కూర్చొని ఎంత దుఃఖం వెళ్ళిపుచ్చినా ప్రజలకు సానుభూతి రాలేదు. ఇవాళ ఆ సానుభూతి రాలేదు అని చెప్పి చంద్రశేఖరరావు గారు బస్ వేసుకొని బయలుదేరిండు. కారు పని అయిపోయిందని ఇవాళ బస్ వేసుకొని బయలుదేరిండు. నిన్న మిర్యాలగూడ పోయిండు, సూర్యాపేట పోయిండు, భువనగిరికి వచ్చిండు. ఇవాళ ఆయన యాత్ర చూస్తుంటే 100 ఎలుకలు తిన్న పిల్లంట తీర్థయాత్రలకు పోయి వచ్చిందంట. నా పాపాలన్నీ మన్నించు అని. 10 ఏళ్ళు అధికారంలో ఉండి ప్రజలు వస్తే రానియక ఫామ్ హౌస్ దగ్గరకు వస్తే లాఠీ చార్జ్ చేయించి ప్రగతి భవన్లో ఎర్రటెండలో గద్దరన్న కలవడానికి వస్తే 4 గంటలు ప్రగతి భవన్ గేట్ల ముందల గద్దరన్నను కూర్చోబెట్టింది మర్చిపోయినట్టున్నాడు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు సచివాలయానికి రాలే, ప్రగతి భవన్లో లోపలికి మనల్ని రానియలే. ఏ రోజు కూడా తెలంగాణ ప్రజలు గుర్తురాలే.